నమస్తే అన్న. నమస్తే నమస్తే. ఏం పేరే? నా పేరు సోమన్న వత్సలి ఖానాపురం. ఏం చేస్తుంటావు? ఏం చేస్తే వ్యవసాయం పని చేస్తాను, వ్యవసాయం చేస్తాను. రైతుల పరిస్థితి ఎట్లుంది? రైతుల పరిస్థితి మంచిగానే ఉన్నది, కానీ ఒక రైతు బంధు మాత్రం ఒక వెనక ముందు ఆడుతారు. సరే అవి కూడా వాళ్ళ వెళ్ళక అన్ని సహాయం చేసి అన్ని కూడా అప్పులు చేయకుండా కూడా నిమ్మలంగా అందరికీ ఇస్తాడు. అప్పులు కట్టుకుంటే వెళ్ళేస్తాడు. దాని మీద వీళ్ళు సికాంపులు పెట్టి రాజకీయం చేసి వీళ్ళని ఓట్లేయొద్దు, ముంచాలే, వీళ్ళని రాని ముందుకు వెళ్ళనియొద్దు, వీళ్ళకి పైన అధికారం లేదు, అక్కడ ప్రధానమంత్రి లేదు కదా, ప్రధానమంత్రికి కింద లాలిసి పడతాడని వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు అంటారు. కానీ అట్టా లాలిసి పడితేవాడు కాదు, గుండె చేరేటోడు కాదు, మాటకు వెనకకు రాడు. మాట తప్పిందంటే అక్కడ వేసి నిలబడి మాటను గెలిపించి పనిని ఖచ్చితంగా చేసి తీరుతాడు. ఆడవాళ్ళకు పథకాలు పెట్టిండు, ఉచిత బస్సు చెప్పిండు, ఉచిత బస్సు కూడా ఫ్రీ బస్సు చెప్పిండు. ఆ ఫ్రీ బస్సు కూడా అమలు చేసి ఖచ్చితంగా తీరుతాడు. జయకర్రావుతో తిరిగినోడు ముఖ్యమంత్రి అయ్యిండు. అంత గుండె ధైర్యం ఉంటేనే అయ్యిండు, లేకపోతే కాకపోవు కదా. అది దమ్మున్న లీడర్ ఆయన ఎదుర్కోవాలంటే ఎవరి నుంచి కాదు. మళ్ళీ కేసీఆర్ మళ్ళీ హరీష్ రావు ఏం చేస్తాడంటే, హరీష్ రావు ఒక బామర్దిని పక్కా పెట్టుకొని అన్ని రాజకీయాలు, దొంగ రాజకీయాలు అన్ని చేస్తాడు. ఇటు చెప్పు అటు చెప్పుడు. వాళ్ళ మర్దాలు కూడా చీల్చి నువ్వు ఈ పార్టీకి వదిలేసి వెళ్ళిపోయింది. దాని మీద కూడా చర్య తీసుకుంటాను. వ్యవసాయం చేస్తున్నా అంటున్నావు, మొన్న వడ్లు అమ్మినావు? ఓట్లు అమ్మిన, బోనస్ పడ్డాయి. మరి కొంతమంది పడలేదు, అసలు రైతుల్ని మోసం చేస్తాను. లేదు పడ్డాయి, ఖచ్చితంగా పడ్డాయి. ఒక రైతు బందే ఆగిపోయాది. ఆ రైతు బంధు కూడా ఇవాళ రేపో పడుతుంది. డబ్బు లేకపోతే ఎక్కడి నుంచో తీసుకొస్తాడు. అప్పు తేడు ఎక్కడి నుంచో, ఏ నిధిలో ఏయో అట్టో చేసి ఆ నమ్మకం ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుతుంది. 13 వార్డు గెలుతుంది. మేము 13 వార్డు. 13 వార్డులో నిజంగా ఎట్లుంది? అంత బిజినెస్ షాప్ వాళ్ళే ఉంటారు. షాప్ వాళ్ళు ఉన్నా కూడా షాప్ వాళ్ళు కూడా ఏం సాయం చేయాలా, వీళ్ళకి ఎవరు చేయాలా, ఎవరి దెబ్బ కొట్టాలనేది వాళ్ళకి ఎరికే. టీఆర్ఎస్ అభ్యర్థి ఖచ్చితంగా ఉంటుందండి. ఖచ్చితంగా అభ్యర్థి తెలుసు. మంచిగానే. ఇప్పుడు మీ పాలకుర్తి నియోజకవర్గం నుండి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఉంది. సో ఇంతకుముందు దయాకర్ రావు ఉండే. సో ఇద్దరితో పోల్చుకుంటే ప్రజల్లోకి తిరగడం కావచ్చు, ప్రజా సమస్యల మీద మాట్లాడి సమస్యలు పరిష్కారం చేసే విధంలో ఇద్దరిలో ఎవరు మంచిగా అనిపిస్తుంది? ఎవరు మంచిగా? యశస్వి రెడ్డి మంచిగా అనిపిస్తుంది. యశస్వి రెడ్డి గెలుతుంది, మళ్ళీ కూడా గెలుతుంది. అనుకున్న పనులు చక్కగా చేసి తీరుతుంది. కానీ ఇంతకుముందు 10 ఏళ్ళు ఉండే దయాకర్ రావు గారు. సో మరి ఆయన చేసిన పనులు ఉన్నాయి ఇక్కడ. ఈయన పనులు ఏం చేయలేదు. 20 ఏళ్ళ కూడా గదే కథ, గదే మాటలు చెప్పుడు, మధ్యదాలాలు బతికిండ్లు. ఇప్పుడు ఆయనేమో మధ్యదాలాలు చేయబట్టే ఓడిపోయిండు. మధ్యదాలాలు జేబులే నిండినాయి. ఆయన కూడా ఏం దోసుకోలే. నాయకుల వల్ల, మధ్య నాయకుల వల్ల తీసుకున్నాడు. అది మళ్ళీ ఎవరు కోరుకుంటారు ఇక్కడ? ఎవరు రావాలని కోరుకుంటారు? మళ్ళీ ఇక యశస్వి రెడ్డి కావాలని కోరుకుంటాను. అంతే. నా పేరు రామచంద్ర, గ్రామ కమిటీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడిని. సో ఇప్పుడు ఎట్లుంటది ఈసారి తొర్రూరులో మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తున్నాయి? 13 గెలుతాయి అధికార పార్టీ. ప్రధాన కారణాలు ఏమనుకుంటారు? అంటే 13 స్థానాలు గెలిచేంత స్థానాలు ఎందుకంటే ఇప్పుడు అభివృద్ధి కావాలంటే ఎమ్మెల్యే గారు ఉండాలి. ఎమ్మెల్యే గారు ఉంటే వార్డులు గెలవాలంటే చైర్మన్ కావాలి. దానికోసమే. ఇప్పుడు ఎందుకంటే మళ్ళా ఇంతకుముందు తీసుకొని వచ్చిన 10 సంవత్సరాలు లేలీడు వాడు, ఏం చేయలే. ఏంటంటే ఉన్నట్టే ఎక్కడేసినా గొంగడు అక్కడనే ఉంచిండు. ఇప్పుడు ఏంటంటే గట్టి లీడర్ వచ్చింది కాబట్టి, ఇప్పుడు దమ్మున్న లీడర్ రేవంత్ రెడ్డి, ఆయన కింద యశస్వి రెడ్డి ఉన్నది కాబట్టి కొద్దిగా తిరుగుతాడు. లేకపోతే ఆ ఫామ్ హౌస్లో పండుకును. ఇప్పుడు అయితే మా రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ఫోన్ టాపిక్ కేసు కింద అప్పుడు జైల్లో పెడితే ఆ దయాకర్ రావు ఈయన కేసీఆర్కు పుల్ల పెట్టాడు. రేవంత్ రెడ్డి జైల్లో పెట్టాలి. జైల్లో పెట్టినోడే మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు. అదే అసలు దయాకర్ రావు చేసిన మోసం తెలుసు మీకు అవన్నీ. దయాకర్ రావు ఆడిన బాలే వాడు ఆడుకొని ఇప్పుడు గెలిచాడు, సీఎం అయ్యాడు. లేకపోతే పాలన ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు పాలన బ్రహ్మాండంగా ఉన్న ప్రజాపాలన కాబట్టి నిమ్మలంగా అభివృద్ధి జరుగుతుంది. ఒకసారి అప్పులు తెచ్చి పెట్టాలంటే పెట్టలేడు. పథకాల విషయంలో ఎట్లుంది కాక? పథకాల విషయంలో ఒకటి బస్సు ఫ్రీ చేసాడు, సన్నరైజ్ చేసాడు, ఇప్పుడు బోనస్ ఇస్తాడు. ఇంకా 6 గ్యారెంటీలు అంటే ఇంకా 3 ఉన్నాయి. 3 ఒకటి లేడీస్కు 2500 ఇస్తానంటాడు.
పెన్షన్ ఒకటి ఆగింది. చేస్తాడు, చేయడానికి కాదు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయిందిగా, 3వ సంవత్సరం అడుగు పెట్టడం తోటి ఇప్పుడు అధికార పార్టీ కాబట్టి కాంగ్రెస్ ఎక్కువ సీట్లు వచ్చినాయి, సర్పంచ్ సీట్లు. మున్సిపాలిటీ కూడా ఎక్కువ సీట్లు వస్తాయి, చైర్మన్లు ఎక్కువనే అవుతారు. రుణమాఫీ సంగతి ఏంది? 2 లక్షలు చేసిన రుణమాఫీ అయి చేసిండు కానీ కొందరికి కాలే. కొందరికి ఆ బ్యాంకులో ఉన్న ఫీల్డ్ ఆఫీసర్లే వాళ్ళే కన్ఫ్యూజ్ చేసి కొందరి ఆఫీలు. అందుకోసం ఆడ ఈమెది కాదు, ప్రభుత్వానికి కాదు. ఇందిరమ్మ ఇల్లు ఎవరికైనా వచ్చినాయనా మీ ఏరియా? ఇల్లు మాకాడ 36 వచ్చినాయి. 36 వచ్చినాయి. గుర్తూరు తొర్రూరు మండలే. అయితే ఆ 36 ఇల్లు మంచి పేదోళ్ళను సెలెక్ట్ చేసి ఇచ్చినాం. అది మళ్ళా గ్రామ కమిటీ ఎన్నుకొని ఆ రోజు ఆ సర్పంచ్ను కారోబారి పేదోళ్ళు అన్నప్పుడే వాళ్ళకే సెలెక్ట్ చేసి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. ఉన్నోళ్ళకే ఇవ్వలే మేము కనుక. వాళ్ళు కనుక దళిత బంధు ఉన్నోళ్ళకే ఇచ్చిళ్ళు. ఆ ఉన్నోళ్ళకి ఇచ్చిళ్ళు కాబట్టి ఓడిపోయిళ్ళు. లేని వాళ్ళకి ఇస్తే అప్పుడే కనుక అందరికీ జ్ఞానం వచ్చు, గెలుసు. మరి మళ్ళీ పాలకుర్తిలో మళ్ళీ ఎవరు కావాలి? మళ్ళీ ఎస్ఎస్సి రెడ్డే కావాలి. ఎందుకంటే ఆ ఎస్ఎస్సి రెడ్డా ఝాన్సీ రెడ్డా అని అందరు ఫోకస్ చేస్తారు వీళ్ళ ఎమ్మెల్యే అని. ఎందుకంటే ఇట్లా విడదీస్తే విడిపోయే బంధం కాదు అది. అప్పుడు టికెట్ ఇచ్చినప్పుడే ఎన్నో కథలు చేస్తే అది తీసేసే ఆమెనే గెలిచింది. ఎప్పుడైతే ఆ చెండాడతారో వాళ్ళే గెలుస్తారు. అటువైపు ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే పాలకుర్తిలో అభివృద్ధి కావాలి, తొర్రూరులో అభివృద్ధి కావాలి, సర్పంచులకు అభివృద్ధి కావాలి, అందరికి అభివృద్ధి కావాలి. ఈ ప్రభుత్వాన్ని ఇట్లే అభివృద్ధి చేసుకుంటూ పోయి మళ్ళీ నెక్స్ట్ కూడా సర్పంచ్ కావాలి, మళ్ళీ నెక్స్ట్ సీఎం కావాలి, నెక్స్ట్ ఎమ్మెల్యే కావాలి అని అన్ని తీరులా స్వయం కృషితోటి చిన్నగా వస్తాను. వ్యవసాయం ఎన్ని ఎకరాలు ఉంది పొలం? అంతలాగా ఒక 4 ఎకరాలు ఉన్నది. ఏం వరేసినావా? వరి 4 ఎకరాలు ఉంది కానీ కొంత పట్ట కాలేదయా. ఎన్ని క్వింటాలు అయినాయి మొన్న 10 డబ్బాలు. బోనస్ పడ్డదా? బోనస్ పడ్డది. పర్వాలేదు, డబ్బులు ఎమ్మడే పడ్డాయి. 3 రోజులు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వమే కావాలి. అలా ఏం చేసిండా మాకు? మేము గూడ రెడ్లగా మా రెడ్ల పేరే లేదానికి. మా పేరే చెప్పపోయేది. ఎవరు యాదవులు అల్లా ఇల్లు మాట మా ముచ్చడే లేకపోయేది. మాకు 5 పైల పని చేయలేదే చంద్రశేఖర్ కేసీఆర్. మాకు 5 పైల పని చేయలే. నేను ఒక ఇల్లు లేక ఇప్పుడు వెనకట అప్పుడు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు టెంకాయ ఇల్లు ఇచ్చారు. అదే ఇల్లు మళ్ళీ ఇప్పుడు నాకు మొన్న 5 లక్షల ఇల్లు వచ్చింది నాకు. 5 లక్షల ఇల్లు వచ్చి కడుతూనే ఉన్నాం. మా ఊళ్ళో 25 ఇల్లు ఇచ్చినాయి. 25 ఇల్లు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ మున్సిపాలిటీ ఓట్లు వస్తున్నాయి కదా, ఎట్లా ఎవరికి సపోర్ట్ చేద్దాం? కాంగ్రెస్ గా చేయాలి గ్యారంటీగా. మాకు మంచి పనులు చేస్తాడు. మనం మంచి పనులు చేస్తాడు. రేపు వచ్చే రోజులలో 4 వేలకు మా 4 వేలు పింఛన్ ఇస్తాడు. మళ్ళీ ఆడవాళ్ళకి ఇస్తాడు. ఇప్పుడు బీఆర్ఎస్ అదే అంటారుగా, 4,000 ముసలోళ్ళకి 4,000 ఇయ్యలే, మోసం చేసిండు అంటానుగా. వాడేది మోసం చేసిండు? కాంగ్రెస్ ప్రభుత్వం అలా 4,000 అన్నది. 4,000 అంటే 6 రూపాయలు పెంచిండు. 6 రూపాయలు పెంచితేనే ఆడిపోయింది. అంతే. రుణమాఫీ అయింది కానీ కొంతమంది కాలేదాడు కానీ ముగ్గులో శ్రీరామ్ వ్యవసాయం గట్టిగా ఉన్నాం. ఎందుకంటే మేము కాంగ్రెస్ గెలిపిస్తేనే మాకు బోధ వెళ్తుంది. మాకు టీఆర్ఎస్ మోసం చేసిందయ్యా. వాళ్ళు 100 ఎకరాలు సంపాదించుకున్నారు. మాకు ఏమి చూడలే. వాళ్ళు పేదల ఇళ్ళు కట్టిస్తారంటే కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది అంటారుగా. వాళ్ళు అంటారు, వాళ్ళకు ఎగుతలేదు, దొరకలేదు ఇప్పుడు. అందుకనే వాళ్ళు చెప్తారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పథకాలు ఇస్తలేరు, 6 గ్యారెంటీలు ఇస్తలేరు అని చెప్పేసి లేదు. వీడు చేసిన అప్పులు తీర్త అలానే బొబ్బులు సహాయం చేస్తాడని మాకు నమ్మకం ఉన్నది. ఇప్పుడు ముసలోళ్ళకి 4,000 ఇస్తలేడు అంటారుగా. 2 లక్షల మాఫీ వచ్చినాయి నాకండి. నా ఆటోకి ఒక 100 మందికి వచ్చినాయి. చాలా దాని మాకు ఆయనే రేవంత్ రెడ్డి ఉండాలి.
కానీ మళ్ళా వచ్చే 3 సంవత్సరాల్లో మాదే అధికారం అంటారు. అట్టే మారని మరి అవి మనం కలగలవా కొన్ని రోజులు వస్తుంది కొన్ని కూడా ఓకే. ఇప్పుడు దయాకర్ రావుది ఉన్నదా ఎట్లుంది ఇక్కడ దయాకర్ రావు పరిస్థితి? దయాకర్ రావు గెలవాలనే ప్రయత్నం చేస్తాడు కానీ గెలవడు. అంతేనా? ఎందుకట్లా? వెళ్తాడే బా మేడం మంచి పని చేస్తుంది, అచ్చా. మంచి చేస్తుంది. పేదలకు మొన్న 100 ఇళ్లకు సొంతం చేసింది. ఇలా కూడా మాట్లాడింది మంచిగానే. అవునా? ఈయన దత్తత తీసుకుంటాడటగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇక వాళ్ళు ఇద్దరు ఎట్లా అయితే చెప్తారో. ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరికి సపోర్ట్ చేద్దాం ఈసారి? మేము కాంగ్రెస్ చెప్తామండి. కాంగ్రెస్కి. ఎందుకట్లా? మాకు అదే కావాలి ఆ పార్టీ. మంచి జోష్లో ఉన్నావుగా. నేను ఆ, ఫస్ట్ కాంచే మారలే, ఇవాళ మారవంటే మారవను. అంతేనా? ఫస్ట్ కాంచే కాంగ్రెస్. అంటే 10 ఏళ్ళ కేసీఆర్ పాలన నచ్చిందా, 2 ఏళ్ళ రేవంత్ రెడ్డి పాలన నచ్చిందా? వాళ్ళ మీద వాళ్ళు పోయా కేసీఆర్ మూలారిపోతే మా పట్టా తీసుకోపోయి ఇంకోని పెట్టాడు. ఏది ధరని? ఆ, ఏ, కోట్లు లెక్క తిరిగి చస్తావు. ఇప్పటి వరకు డైరెక్టే కాలే. ఎక్కడో ధర తీసుకొచ్చి వేస్తే మన భూమి మొత్తం వేరే వాళ్ళు ఎక్కించుకున్నారు. ఇప్పటికి 3 ఎకరాల భూమి నా పేరుకి రాలేదండి. ఈ బోనస్ పడుతుందానే? పడ్డది, నాకు పడ్డది. మరి పడతలేదు అంటారు. 8 ఎకరాల ధరే ఉంది, నాకు పడ్డాయండి. ఎన్ని క్వింటాలు పడ్డాయి పండ్లు? కింటకు 500 వేసిండు. వేసిండు. ఓకే. ఇంకేమున్నాయి పథకాలు? ఇక ఫ్రీ బస్ అట, ఫ్రీ కరెంటు, గ్యాస్, రోజు ఎక్కలే ఉండే, చెల్లెలు పోతలే ఉండే, హైదరాబాద్కు ఫ్రీగా పోతలే ఉండే, చూస్తలే ఉండేవి. ఇంకేం కావాలి? మొత్తానికైతే కాంగ్రెస్కి మద్దతు అంటారు. గ్యారెంటీ అది. థ్యాంక్ యూ.